హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కల్పన. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే మొదలు పెడుతున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి. మీ సపోర్ట్ తప్పకుండా కావాలి, ఎందుకంటే ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అయ్యేది కాబట్టి. అత్తయ్య కూర్చొని ఉంటే అడుగుతున్నానులేండి, సండే రోజు తీసిన వీడియో. అత్తయ్య సండే కదా చికెన్ తెచ్చుకున్నాం వెళ్ళేసి అంటే, ఎప్పుడు చికెన్ ఏంటే బోర్ కొడుతుంది, వెళ్ళి ఫిష్ మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకున్నాం పదా అని చెప్పేసి అనింది. ఇంకా అందుకని అత్తయ్య, మా వారు, పిల్లలు అందరం కలిసి చేపల మార్కెట్కి అయితే వెళ్ళాంలే అండి. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. ఇవి సముద్రం చేపలు అంటే రొయ్యలు, పీతలు, చిన్న చేపలు, అలాగే తొట్టుల్లో వేసి కూడా చేపలను అయితే పెంచుకుంటున్నారు. పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారండి. ఎందుకంటే ఆర్డర్ ఇస్తే ఒక 20 మినిట్స్ అయితే పట్టిద్ది, ఎందుకంటే కట్ చేసి ఇవ్వటానికి అని చెప్పేసి. ఇంక ఫైనల్గా అన్నీ కట్ చేయించుకొని ఇంటికైతే తీసుకొచ్చుకున్నాము. అత్తయ్యకి దారిలో డిస్కషన్ ఏంటో చెప్తాను, వినండి. ఎలా కడగాలమ్మా ఈ పులుసు అది. అక్కడైతే ఊరి దగ్గర బండి ఉంటుంది కదా గీకటానికి, అంటే అయ్యో అత్తయ్య క్యారెట్ తురుము పట్టుకునేది ఉంటుంది కదా, దానికేసి గీకండి సరిపోద్దని నేను చెప్పాను. ఇంక అప్పటికే 1:30 అయిపోయింది, పిల్లలకి అన్నం టైం అయిందని చెప్పి అత్తయ్య ఫీల్ అవుతుంది. సర్లేనమ్మ నేను చేపల కూర వండుతాను, నువ్వు వెళ్ళి పెరుగన్నమన్నా పెట్టు, కొంచెం సేపు అలా ఆగుతారు పిల్లలు అన్నానికి అని అనింది. ఇంక నేను పెరుగన్నం అయితే పిల్లలకు పెట్టేశాను. అత్తయ్య నుంచి స్మెల్ పోయేటట్టుకు పెరుగు, ఉప్పు, నిమ్మకాయ అంతా క్లీన్ చేసేసి అది చేసేసరికి కారం అయితే లేదులేండి ఇంట్లో అయితే. ఇంకా అత్తయ్య మిక్సీకి పెట్టేసుకొని కారం అయితే, ఇంకా అత్తయ్య వాళ్ళ అమ్మమ్మ స్టైల్లో అయితే చేపల పులుసు అయితే రెడీ చేస్తుంది. నీచు మాత్రం బాగా వండిద్దండి. మీరు ఖచ్చితంగా చేపల పులుసు అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసుకొని తినండి. మనం అయితే కొంచెం మసాలాలు అయ్యి తెల్లగడ్డ ధనియాలు కొంతమంది వేసుకుంటారు, దానికన్నా ఇది చాలా బాగుంటుందండి. దీని ప్రాసెస్ అయితే క్లుప్తంగా వివరిస్తాను. ఫస్ట్ అయితే ఒక బాండీలోకి చేపలు వేసుకొని ఉల్లిపాయ, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. పసుపు కూడా వేసి దాని తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకోండి. ఇంకా నీచు స్మెల్ పోవటానికి అని చెప్పేసి అత్తయ్య అయితే ఒక నిమ్మ చెక్కని అంటే ఒక నిమ్మకాయని కట్ చేసుకొని 2 ముక్కల్ని పిండేసుకుంది. ఇదే మెయిన్ సీక్రెట్ అండి. ఎప్పుడు చేపల పులుసు చేసిన నిమ్మకాయ పిండిది, ఎందుకంటే నీచు స్మెల్ ఉండదు కాబట్టి. ఇంకా అత్తయ్య అయితే అంతా కలిపేసుకొని, అత్తయ్యకి భయం ఏంటో తెలుసా, మధ్యలో చేప ముళ్ళు దిగిద్ది, ఎందుకంటే షుగర్ పేషెంట్ కాబట్టి. జాగ్రత్తగా కలిపేసుకొని ఇంకా అంతా ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సెట్ అయినాయో లేదో అని చెప్పేసి బాగా కలుపుతుందండి, అంతా ముక్కకు పట్టాలని చెప్పేసి. ఇంకొంచెం చేతి మీద అయితే వేసేసుకొని, ఉప్పు చూస్తానమ్మా అని నాతో చెప్పింది. సరే అత్తయ్య వేసుకోండి అని అన్నాను. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సెట్ అయినాయి అమ్మ. ఇంకా మనం అయితే వెళ్ళేసి వండుకున్నాము చేపల పులుసు అయితే. ఇంకా దీనికి ఏమి ఇవ్వలేదమ్మ మసాలా కూడా అని చెప్పేసింది. ఇంకా అయితే చేపల పులుసుని అయితే తీసుకెళ్ళి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాం. దీనికి ఒక సీక్రెట్ కూడా ఉందండి. చేపల పులుసు ఎలా పడితే అలా గ్యాస్ ఆన్ చేసుకోకుండా ఫస్ట్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే చేపల పులుసు అయితే చాలా బాగా రెడీ అయిద్దంటండి. గుత్తంగా కూడా ఉంటుందంట చేపల పులుసు. అయితే అత్తయ్య అయితే అది చెప్తుంది. ఇంకా ఫైనల్గా అండి 20 మినిట్స్ 30 మినిట్స్లో అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. గుమ్ములాడుతుందండి. స్మెల్ కూడా చాలా బాగా వచ్చిందండి. చేపల పులుసు అయితే మాత్రం మాత్రం నీచు స్మెల్ లేదు. కాలేదు అని మేము తీస్తేమో ముక్క చెదిరిద్ది, కొంచెం చల్లారాలనింది. అత్తయ్య అయితే టేస్ట్ చూసి చెప్తానండి, నువ్వు వెళ్ళి పిల్లలకి అన్నం పెట్టమ్మా, రుచి మాత్రం చాలా బాగా వచ్చింది. కాలేదాని మీద తినే కన్నా కానీ చల్లారిన తర్వాత తింటే చేపల పులుసు అద్భుతంగా ఉంటుందమ్మా అని నాతోటైతే చెప్తుంది. కానీ మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే మాత్రం కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి.